హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రేపే 1వ తారీఖున జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే జిల్లాలు, ట్రెజరీల లిస్ట్ గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇటీవల ఆర్థిక శాఖతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో ఈ సందర్భంగా ఏపీలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి తమ జీతాలు, పెన్షన్లు 1వ తారీఖుననే అందుకునేలాగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారైతే ఆదేశాలు జారీ చేశారనమాట. సో, ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్‌తో ముఖ్యమంత్రి గారు ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 1వ తేదీన అంటే రేపటి రోజున మనకు జీతాలు, పెన్షన్లు జమ కావాల్సి ఉంది. ముందుగా ఏ ఏ డిపార్ట్మెంట్ వారీగా మరియు జిల్లా ట్రెజరీల వారీగా అయితే తెలుసుకోబోయే ముందు ముఖ్య గమనిక అండి. ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ ఏంటంటే ఈ ఫిబ్రవరి నెల జీతం యొక్క పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగ పెన్షనర్లు తమ యొక్క పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్లు సీఎఫ్ఎంఎస్ లాగిన్‌లో, ఉద్యోగులు నిధి యాప్ మరియు సీఎఫ్ఎంఎస్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీ జీతం వివరాలు, అలాగే డిడక్షన్స్ మరియు ఇతర సమాచారాన్ని క్షుణ్ణంగా అయితే పరిశీలించండి. ముఖ్యంగా మీ ఇన్‌కమ్ టాక్స్ తగ్గింపులను తనిఖీ చేసుకోండి. ఇటీవల కొంతమంది పెన్షనర్లు గత 2 నెలలుగా ఆదాయ పన్ను మినహాయింపు అయితే వర్తిస్తున్నాయి. సో, మరి మీ పే స్లిప్స్‌లో ఆ వివరాలు ఉన్నాయో లేదని ధృవీకరించుకోండి. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా మీ పే స్లిప్స్ బిల్ నంబర్ కూడా ఉంటుంది. సో, ఉద్యోగులకైతే పే స్లిప్‌లో బిల్ నంబర్ ఉంటుంది. పెన్షనర్స్‌కి ఉండదండి. సో, ఈ బిల్ నంబర్‌ను ఉపయోగించి మీ బిల్ యొక్క స్టేటస్‌ని అయితే తెలుసుకోవచ్చు. చాలా బిల్లులు ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి. మరికొన్ని ఇప్పటికే ఆమోదించబడ్డాయి. ఏవైనా వ్యత్యాసాలు లేదా సందేహాలు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించండి. ఈ ప్రక్రియ మీ జీతం మరియు పెన్షన్ చెల్లింపుల్లో పారదర్శకతను మరియు ఖచ్చితత్వాన్ని అయితే నిర్ధారించడానికి సహాయపడుతుంది. ఇంకా ఉద్యోగ పెన్షన్ యొక్క పే స్లిప్స్ అండి. ఈ విధంగా అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ఉద్యోగులైతే నిధి యాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే పెన్షనర్స్ అయితే నిధి వెబ్‌సైట్‌లో అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. నిధి లాగిన్ అని టైప్ చేసిన తర్వాత మనకు సీఎఫ్ఎంఎస్ ఐడీ పాస్వర్డ్ అడుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీతో లాగిన్ అయిన వెంటనే మనకు ఎంప్లాయీ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌లో పే స్లిప్స్ అనేది ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగా మనకు మన యొక్క పే స్లిప్స్, జీతాలు మరియు పెన్షన్ యొక్క పే స్లిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో, ఇందులో మీరు మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, స్పౌస్ నేము, స్పౌస్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే పెన్షన్‌లో అయితే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 సంవత్సరాలు పైబడిన వారికి కలిసిందా లేదా? అలాగే డీఆర్ రెండిటికి అంటే బేసిక్ మీద మరియు అడిషనల్ క్వాంటమ్ మీద డీఆర్ వచ్చిందా? అది చెక్ చేసుకోవాలి. 11 సంవత్సరాలు 3 నెలలు పూర్తయిన వారికి రికవరీ నిలుపుదల చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఈ విధంగా 2 పెన్షన్‌లు తీసుకుంటున్న వారు ఒక పెన్షన్‌కే డీఆర్ తీసుకునేలాగా అయితే ఆప్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ విధంగా అయితే అందరూ పే స్లిప్స్ వివరాలనైతే ఒకసారి చెక్ చేసుకోగలరు. మరి కొన్ని బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయగా ఆల్మోస్ట్ బిల్లు చాలా వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయండి. మరి ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖకి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 1వ తారీఖున అంటే రేపటి రోజున మనకు జీతాలు, పెన్షన్లు జమ కావాల్సి ఉంది. బట్ రేపటి రోజున జీతాలు, పెన్షన్లు జమ కావాలంటే మనకు బిల్లులనేవి ఇవాళ మిడ్‌నైట్ లోపలైనా గానీ ఈ కుబేర్‌కైతే చేరుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. అలాంటి బిల్లులన్నీ రేపు మార్నింగ్ అయితే జమ అవుతాయి. సో, ఒకవేళ జమ అయినట్లయితే ముందుగా మనకు 1వ తారీఖునే జమ అయ్యే జీతాలు, పెన్షన్లు పడే జిల్లాలో ట్రెజరర్ లిస్ట్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెక్కిలి, ఆముదాలవలస, ఇచ్చాపురం, కోటబొమ్మాళి, కొత్తూరు, పాతపట్నం, రణస్థలము, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, రంపచోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, విశాఖపట్నం, అగైన్ అనకాపల్లి, అరకు, సీతమ్మధార, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, పాయకరావుపేట, నక్కపల్లి, అలాగే పశ్చిమ గోదావరి, భీమవరము, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుక్కనూరు.
విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విసన్నపేట, మైలవరము, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచకచర్ల, కృష్ణ అట్ మచిలీపట్నం. ఇక నర్సరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లె, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకురపాడు, పిడుగురాళ్ళ, రాజపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, అనంతపురము, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గ్, కంబదుర్గ్, కనికేల్, కొత్త చెరువు, మడకసిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముడిగుబ్బ, చిత్తూరు, తిరుపతి, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు, అమలాపురము, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండ్లపాలెము, కదిరి, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కొంబం, చీరాల, ప్రకాశం, గుంటూరు, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రావూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు. ఇక ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, దోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దునూరు, పొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, చిత్తూరు, నగిరి, పాకాల, పీలేరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, తంబెల్లపల్లి, తొట్టెంబేడు, వైల్పాడు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో అయితే ముందుగా జీతాలు పెన్షన్లు జమ కాబోతున్నాయి. అలాగే డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే ముందుగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, విద్యాశాఖ, ఇక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించి మొదటగా జీతాలు అయితే జమ కానున్నాయి. ఈ మేరకు మనము ఖచ్చితంగా రేపు జీతాలు జమ అవుతాయా అన్న విషయానికి వచ్చినట్లయితే యాక్చువల్గా మనకు సాటర్డే జీతాలు పెన్షన్లు జమ కావడము అనేది తక్కువే అండి. ఫిబ్రవరి నెల జీతాలు విడుదల తేదీలు ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి. మార్చి 1వ తేదీ శనివారం ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లు జమ కావడంలో కాస్త అవకాశం తక్కువగానే ఉందండి. మార్చి 2 ఆదివారం బ్యాంకు సెలవు కావడంతో జీతాల ప్రక్రియ మేబీ చేపట్టకపోవచ్చు కూడా, లేదంటే తక్కువగా జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మార్చి 3వ తేదీ సోమవారం నుంచి జీతాలు యథావిధిగా జీతాలు పెన్షన్లు జమ కావడం అయితే మొదలవుతుంది. సో జీతాల బిల్లులలో అప్డేట్ను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. పెన్షన్స్కి మరొక ముఖ్య గమనిక అండి, మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ ఈ ఈవినింగ్ లోపల సబ్మిట్ చేసేయండి, లేదంటే మాన్యువల్గా సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అంతవరకు లేకుండా మనకు ఈరోజు ఈవినింగ్ లోపల అయితే సబ్మిట్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.